ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? చాలా సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్తో పిజ్జా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ 3 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను. దీన్ని లైట్గా ఇలా కాల్చేసుకున్నాను. నేతిలో కాల్చేసుకున్నాక స్టవ్ పైన రెడీగా వెడల్పటి బాండ్లు అనేది పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని మంట. ఇంకా ఆ బాండ్లో లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా బ్రెడ్ని సెట్ చేసుకోవాలి. మంచిగా బ్రెడ్ అనేది సెట్ చేసుకోండి. ఇలా 3 బ్రెడ్స్ని కూడా నేను సెట్ చేసుకున్నాను. ఇంకా స్వీట్ కార్న్ టమోటా సాస్ ఫస్ట్ వేసుకోవాలి. పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్, లేదంటే టమోటా సాస్ వేసుకోండి. 3 కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇంకా దీనిపైన చీజ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కిందన ఒక లేయర్ చీజ్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ అనేది యూజ్ చేస్తున్నాను. మన ఈ పిజ్జాకి చాలా సింపుల్గా అవుతుంది అండ్ చాలా బాగుంటుంది టేస్టీగా. పిల్లలు పిజ్జా అడిగేటప్పుడు ఇలా ట్రై చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. స్వీట్ కార్న్ ఇంట్లో ఏవి ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. పన్నీరు అండ్ చికెన్ అండ్ మటన్ దేంతో అయినా మనం పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరగాయలు ఉన్నా సరే వెజ్ పిజ్జా కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. సైడ్స్ పడిపోయాయి కదా, ఇవి తీసేసేయండి. ఇంకా ఎక్కువగా స్వీట్ కార్న్ కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నాకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము అండ్ స్వీట్ కార్న్ తింటే చాలా మంచిది కూడా హెల్త్కి, పీచు పదార్థం కదా. ఇంకా పైన కూడా కొద్దిగా చీజ్ వేసేసుకోండి. ఇలా లైట్గా సాల్ట్ అప్లై చేసుకోండి. ఇలా వేళ్ళతో లైట్గా, ఎక్కువగా వద్దు. బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వీటన్నింటిని కూడా వేసేసుకొని ఒక 4 or 5 మినిట్స్ పాటు ఇలానే విడిచిపెట్టేసేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టేసుకొని 4 or 5 మినిట్స్ పాటు ఇలానే ఉంచేసేయాలి. అండ్ సిమ్లోనే పెట్టండి, హై పెట్టకండి, లో టు మీడియం కూడా పెట్టకండి. ఎందుకంటే బ్రెడ్ కింద మాడిపోతూ ఉంటుందన్నమాట, అందుకోసం. చూసారుగా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. నాకైతే 4 మినిట్స్లోనే రెడీ అయిపోయింది మన పిజ్జా అనేది. సో ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఒక్కటి కట్ చేసి చూద్దామా? చూసారుగా ఫ్రెండ్స్, ఎంత బాగుందో అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.